శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మనం ఈ వాల్మీకి కృత ఆనంద రామాయణం అనేటువంటి గ్రంథంలోంచి ముందు సారకాండ, రెండవది యజ్ఞకాండ పూర్తి చేసుకొని మూడవ కాండ 1వ సర్గ యాగకాండలో 9 సర్గలు ఉంటాయి. అందులో మొదటి సర్గని ప్రారంభించుకుంటున్నాం. శ్రీ రామదాస ఉవాచ. రామదాసు కృష్ణదాసు అనేటువంటి గురు శిష్యుల యొక్క సంభాషణ పూర్వకంగా ఇది సాగుతుంది. అధ రామ సభా మధ్యే ఏకదా గురువబ్రవీత్ కుంభోదరమునేర్వాక్య తీర్థయాత్రామయా కృత ఇదానీం తస్య వాక్యేన వాజిమేదకరో యహం యజ్ఞోపకారణాని త్వం లక్ష్మణాయ వదస్వహి. సుముహూర్తే శుభే లగ్నే శ్యామకర్ణాంగ్రిపుచ్చకః త్వరంగో దివ్యవస్త్రాద్యైర్భూషయిత్వా విముచ్యతాం పృథ్వీ ప్రదక్షిణార్థం హి తత్సృష్టే యుతసంఖ్యయా సేనయా సహ శత్రుఘ్నః సుమంత్రేణ సహాచిరాత్. తద్రామవచనం శ్రుత్వా వశిష్ఠో మునిసత్తమః జ్యోతిర్విత్సహితో దృష్ట్వా సుముహూర్తం శుభోదయం ఆజ్ఞావయత్స సౌమిత్రిం సభాయాం రామసన్నిధౌ. సౌమిత్రే దినాజ్ఞేయో ముహూర్త సప్తమేహని దీక్షార్థరామచంద్రస్య వాజిమేదాఖ్యకర్మణి రామకీర్తే యజ్ఞభూమి శోధనీయ హలాదిభి. శ్రీ రామదాస్ గారు చెప్తున్నారు, ఒకసారి శ్రీరాముడు సభలో సుఖంగా ఉన్నప్పుడు వశిష్ఠుల వారితో నేను కుంభోదరుని మాట మీద, కుంభోదరుడని మునిగారికి రాను అంటే రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చి నువ్వు తీర్థయాత్రలు కానీ తర్వాత యాగాలు కానీ చేస్తేనే నేను వస్తాను అని చెప్తే అలాగే అని చెప్పి ఆయన సన్మానించి పంపిస్తారు. ఆ మాట మీద తీర్థయాత్రలన్నీ చేశారు. అంటే మామూలుగా గంగా సరయూ నది తీరంలో ఆగిపోవలసిన వారు కాశీ, ప్రయాగ, ద్వారక మొత్తం అన్ని తీర్థయాత్రలు చేశారు రామచంద్రుల వారు. అలాగే ఇప్పుడు తీర్థయాత్రను ఆచరించింది. ఇప్పుడు ఆ మాటను గౌరవిస్తూ అశ్వమేధ యాగాన్ని చేయదలిచాను. యజ్ఞములకు కావలసిన సామగ్రులను లక్ష్మణునికి తెలుపగలరు. సుముహూర్త శుభలగ్నమున తోక, చెవి, కాళ్ళు నల్లగా ఉండే గుర్రమును చక్కగా అలంకరించి సంచారానికి విడవండి. దాని వెనుక భూప్రదక్షిణమునకై 10,000 మంది సైన్యాన్ని సుమంత్రుని వెంట తీసుకొని వెడలవలను అని విన్నవించాడు. లక్ష్మణుడు యజ్ఞ సామగ్రిని సిద్ధము చేశాడు. ఆ రామవచనమును వినిన మునీంద్రుడు వశిష్ఠుడు దైవజ్ఞులతో మంగళప్రదము ముహూర్తము నిశ్చయించి శ్రీరామ సన్నిధానమున లక్ష్మణునికి ఇట్లు ఆజ్ఞాపించారు. వినుము లక్ష్మణుడా, నేటికి 7వ నాడు శ్రీరాముని అశ్వమేధ యజ్ఞ దీక్షకు సుముహూర్తము. బ్రాహ్మణులతో రామతీర్థ ప్రదేశమున బంగారు నాగళ్లతో యజ్ఞభూమిని దున్నవలయును. అయోధ్యానగరమునకు వెలుపల 10 క్రోసుల దూరమున భూమిని సిద్ధం చేయించండి. యజ్ఞశాల భూమిని సమముగా ఇసుక లేనట్లుగాను చేసి గంధపు నీటితే చక్కగా అలికి అంతటా నఖఖండితముగా ఉండున్నట్లుగా మండపమును ఏర్పరచవలను. ఆ మండపమును నేరేడు, మామిడి మొదలగు చెట్ల రెమ్మల చేత, చిగుళ్ళ చేత, పుష్పముల చేత, అరటి చెట్ల చేతను అలంకరింపవలయును. అంతటా పుష్పహారములను తోరణములుగా కట్టవలయును. ఎక్కడ చూసినా ఫలపుష్పాదులే కనబడుతూ ఉండవలెను. సున్నపు అరువులు మెరుస్తూ ఉండాలి. నా ఎదుట మట్టితో హోమకుండమును ఏర్పాటు చేయించుము. కుండము మీద అందముగా గోముఖమును చిత్రించవలయును. వసోద్ధారకై కదిర కొయ్యతో గరిటెను చేయించవలను. చివరిని హోమం చివరిని వసోద్ధార అని చెప్పి శృవంతో వేస్తారు కదా, దాన్ని పెద్దగా వసోద్ధార చేయించడానికి కదిర కొయ్యతో గరిటెను చెయ్యాలట. నల్లని, ఎర్రని, పచ్చని, తెల్లనివి మొదలైన నానా రకముల
పొడులను కలిపి స్వస్తికమును, కమలము, అష్టదళాదులు, శంఖచక్రాదులు మొదలైన ముగ్గులను వేయవలెను. యజ్ఞభూమి అంతటా పువ్వులు జల్లాలి. 24 రమ్యముగు బంగారముతో చేయించండి. 24 రమ్యముగు బంగారముతో చేయించబడి ముత్యములు మొదలగు వానితో అలంకరించబడిన స్తంభములను ఏర్పాటు చేయాలి. యాగశాల మధ్యలో అశ్వదైవతముకు సర్వతోభద్రమును వేయాలి. అచ్చట మరియు అక్కడ పలు గన్నెలను వేయించాలి. నేను చూచుచుండగా వరుణయాగములోని వస్తువుల వలె స్వర్ణమయ యజ్ఞపాత్రములు ఉపయోగించబడాలి. పూరిండ్లు, పన్నసాలు, పెంకుటిండ్లు మొదలగు వాటిని నిర్మింపజేయాలి. అదే విధముగా వంటశాల, భోజనశాల, ఋషిశాల, స్త్రీశాల, సామగ్రి నిల్వ ఉంచుటకు శాలలు, వస్త్రశాల, రాజులకు సభ మొదలైన వాటిని చిత్ర విచిత్రములుగా కట్టించవలేను. రాజయోగ్యములకు తూలికా తల్పములు, రత్నకంబళములను సిద్ధపరచవలేను. గొప్ప గొప్ప విలువైనటువంటి భోజన పాత్రలను, చిత్ర విచిత్రములకు పానపాత్రలను, పండిన పండ్లను సిద్ధం చేయింపుడు. దివ్యమైనటువంటి పరిమళ వస్తువులను, నలుగు పిండ్లను, ఊరగాయలు మొదలగు పచ్చళ్లను, చామలాను, రకరకాల గాజు కుప్పెలను, మద్యాది మదమునిచ్చు వస్తువులను, అద్దములను, వినోదములకు క్రీడా సామగ్రులను, ఉపసభలో ఉంచదగిన పూల చెట్లు గల మట్టి తొట్లను, వివిధ జలయంత్రాలను, చక్కగా అలంకరింపబడిన అప్సరస స్త్రీలను, సాంబ్రాణి వంటి మంచి ధూపాలను, మంగళ వాయిద్యాలను, సత్కార సామగ్రులను వేరువేరుగా పుష్కలముగా సిద్ధము చేసి ఉంచవలేను. ఇంకా ఋషులు ఉండే చోట సమిధలు, దర్భలు, దండములు, కమండలములు, బర్హిస్సులు, కౌపీనములు, పూజా సామగ్రులు, జలకుంభములు, ముఖశుద్ధికి గైరకాది వస్తువులు, దంతశుద్ధి కాష్టములు, నారబట్టలు మొదలైనవన్నీ సిద్ధముగా ఉంచారు. అట్లే స్త్రీశాలలో పూజా పాత్రలు, సౌభాగ్య ద్రవ్యాలు పుష్కలముగా సమృద్ధిగా ఏర్పాటు చేయాలి. మరియు అక్కడ పుష్పములు, గంధములు, వాయినములు, సౌరములు, కాటుకలు, భరుణులతో నిండిన ఆభరణాలు ఉండాలి. పసుపు కుంకుమలు, రవికెలు, చీరలు, చామరాది ఉపభోగ సామగ్రులు ఏర్పాటు చేయండి. మరియు శ్రీరామ ముద్రాంకితముకు పత్రికలు మిత్రమండలికి వ్రాసి పంపించాలి. జనక మహారాజునకును, కేకేయ రాజునకును, కౌసల్య సుమిత్రుల పుట్టినింట్లకును ఈ శుభోదంతమును వ్రాసి తెలుపుము. దూతలను పంపిము. నల్లని చేతిని, నల్లని కాళ్ళు, నల్లని తోకగల తెల్లని గుర్రమును దివ్యాలంకార వస్త్రములచే అలంకరించి చామరాది ఉపచారములతో ఆరాధించు, జడవు మొదలైన వాటిచే శృంగారించి బంగారముతో చేసిన కళ్ళెములు కట్టి ఉంచదగు. దాని నుదుట ఈ గుర్రము కోసలరాజుకు శ్రీరాముని అశ్వమేధయాగమున భూప్రదర్శనమునకై విడువబడింది. రాజులందరూ తెలిసి విడిచిపెట్టదగును. దీన్ని ఎవరైనా బంధించకూడదన్నమాట. ఎవ్వడైనా శక్తుడిగా నుండిన వాడు దీనిని బంధించవచ్చును. అంటే వారు రామచంద్ర ప్రభువుతో యుద్ధానికి సిద్ధముగా ఉండాలి. దాన్ని కనుక బంధిస్తే శక్తి లేని ఎడల తమ బండారములను ముందు పెట్టుకుని సైన్యములతోటను, పరివారములతోడను, నాగరికులతోడను, దేశం వారితోనూ రాజును వెడలి యుద్ధతరమును గెలిచి అయోధ్యలో యజ్ఞభూమికి ఆజ్ఞావర్తులై వెంబడి రాదగినది అని కనక పట్టికను పుటాక్షరములచే వ్రాసి అశ్వమును ముఖమున కట్టవలేను. ఇదంతా రాసి ఎవరైనా దీన్ని బంధించినట్లయితే దానికి సిద్ధపడాలి. లేకపోతే ఇవన్నీ పట్టుకొని సిద్ధంగా ఉండాలి. అయోధ్యలో యజ్ఞభూమికి రావాలి అని. ముక్తాభరణములను, శిరోభూషణములను అలంకరించి ఇట్లు గుర్రమును, యజ్ఞమండపమును సిద్ధపరచండి. నీవును శత్రుఘ్నునితో కలిసి ససైన్యముగా సిద్ధముగా కావలేను. సుమంత్రుడితో రథమునెక్కి సకల పుణ్యరథుల దివ్యజలములను కలసముల్లో నింపుకొని నానాదేశ మృతికలను శత్రుఘ్నునిచే తెప్పించవలేను. రకరకాల పతాకులచే ఊరిని అలంకరింపజేయవలేను. దేవాలయములకును భవనములకును సున్నములు కొట్టించవలేను. దేవాలయముల్లో చిత్రశాలను నిర్మించవలేను. దేవాలయముల్లో అఖండరత్న దీపములు వెలగవలేను. పూజా సామగ్రులు సిద్ధముగా ఉండవలేను. వాద్యములు మంగళప్రదములుగా ఉండవలేను.
రాజమార్గములు పరిశుభ్రముగా ఉండాలి. చందనపు కళ్ళాపి జల్లించాలి. చందనం కలిపి కళ్ళాపి జల్లించాలి. భవనములలో వివిధ చిత్రములను గీసి నవరత్న నిర్మితములకు హారములను కట్టి అరటి చెట్లను అలంకరించి నయనానందకరములైనట్లుగా చేయవలెను. ఇట్లు వీలైనంతవరకు నేను చెప్పినట్లు చేయవలెనని వశిష్ఠుల వారు ఆజ్ఞాపించగా లక్ష్మణుడు సభక్తికముగా వారి వాక్యములను అంగీకరించి వారు చెప్పిన దానికి 100 చేయించారండి. ప్రగల్భాలు పలకకుండా అద్భుతంగా వారు చెప్పిన దానికంటే అధికంగా లక్ష్మణుడు చేయించారు. శతకోటి ప్రవిస్తరమైనటువంటి రామకథలో శ్రీమద్ వాల్మీకి మహర్షిచే రచింపబడిన ఆనంద రామాయణములోని యాగకాండలో యాగమునకు సామగ్రిని సిద్ధము చేయనట్లు తెలుపు మొదటి సర్గ ముగిసింది. ఇప్పుడు మనం రెండవ సర్గ చెప్పుకుందాం. లక్ష్మణుడు రామాజ్ఞను పాలించుట. శ్రీరామదాస ఉవాచ అత రామ సీతస్తు ముహూర్తే సప్తమే హని నవనీతోద్వర్తనాద్యైష్ణాత్వా కృత్వాంజనాదికం తూర్యనాదైర్విజానాం చ వేదఘోషైర్విశేషతః పౌరస్త్రీణాం గాయనైశ్చ పౌరాణాం చ జయస్వనైః ఆగత్య మండపే రమ్యే తస్థౌ చిత్రాసనోపరి దదౌ కౌసేయవస్త్రాణి గురుం రామస్వరం గతీం పౌరాశ్చ పౌరపత్నీశ్చ మాతృశ్చాదసువాసినీః శ్వశ్రూశ్చావిదివాన్ సర్వాన్ జనకం సుహృదస్తదా. శ్రీరాముడు అశ్వమేధ యజ్ఞ మండపమున ప్రవేశించడం మాట. శ్రీ రామదాస్ గారు మళ్ళీ ఏం చెప్తున్నారంటే, అంతా శ్రీరామచంద్రుడు సీతతో 7వ నాడు, అంటే 7 రోజులు కదా టైము ఇచ్చారు వశిష్ఠుల వారు, ఆ 7వ నాడు సుముహూర్తమున నవనీతాది అభ్యంగన స్నానములు చేసి అంజనాదులను అలంకరించుకొని బ్రహ్మఘోషలను తుర్య ప్రణాదములను పురనారీమరుల నర్తనలతోనూ పౌరుల జయజయధ్వానముల మధ్యను సర్వానందకరములై ఉండగా వెడలి యజ్ఞమండపమున ప్రవేశించి చిత్రాసమున సుఖాసీనుడై అరుంధతీ వశిష్ఠులకు పట్టుబట్టల అలంకారము చేసి తల్లులకు అత్తమామలకును బంధువులకును మంత్రులకును వీరులకును ఊరి వారికి సకల వర్ణులకును సేవకులకును తుదక అందరికీ కూడా వస్త్రాలు ఇచ్చారు. ఎవ్వరూ వస్త్రాలు ఇవ్వకుండా వదలలేదు ఆ యజ్ఞంలో. పిదప సీతకు అద్దము వలె వెలుగుచున్న కెంపులను ముత్తైదువుల నడుమ నీలములు చిక్కిన బంగారు అంచుగల చీరను ఇచ్చి పిదప తాను నానాలత పుష్పచిత్రముకు దివ్యమైన పసుపుపచ్చ పట్టు వస్త్రాన్ని ధరించి ఉత్తరీమును పైన ధరించి తేజోమయకాంతులు స్ఫురించుచుండగా రత్న దివ్యాలంకృతుడై కనక కుండలహార కేయూరాది ఆభరణములచే అలంకరింపబడి చక్కగా వెలుగొందుతున్నాడు ప్రకాశవంతంగా. పిదప వశిష్ఠుల వారు ముత్తైదువులచే ఏర్పరిచిన స్వస్తికము మీద శ్రీరాముణ్ణి కూర్చుండబెట్టి వటువులను పంపి సీతను పిలిపించి శ్రీరాముని ఎడమ భాగమున కూర్చుండబెట్టి మునులతో కూడి శ్రీ మహాగణాది పూజాధికములు చేయించి పుణ్యాహవాక్యము నాంది శ్రాద్ధము నవగ్రహముల పూజ చేయించి పిదప శ్రీ సీతారాములకు యజ్ఞదేష్టుని ఇచ్చి యథావిధానముగా ధ్వజారోహణము చేయించి శ్రీరామునికి 16 మందికి ఋత్విగ్వరణముచే చేయించరు. అందులో సకల కర్మ రహస్యజ్ఞుడు అయిన వశిష్ఠుడే అధ్వర్యుడుగా వశిష్ఠులు వారు ఉన్నారు. సాక్షాత్ బ్రహ్మయే బ్రహ్మ అనబడే బ్రహ్మగారు వచ్చి బ్రహ్మాయను. విశ్వామిత్రుడు హోతగా ఉన్నారు. జనక మహారాజు గారు గురువుకు శంతనుడు ఉద్ఘాత్రుడయ్యేట. యముడే శివితమయ్యే. కశ్యపాది మహర్షులు శ్రీరామునిచే ఋత్విక్కులుగా వరింపబడింది. ఇట్లు 16 మంది ఋత్విజులయ్యారు. ఆ తరువాత 100 కొలది మహర్షులు యాగమునకు ఎన్నుకోబడి కుండమున అగ్నిని స్థాపించి పాత్రాసాధనములను వనరించిన పిదప నల్లని చెవులు గుర్రమును పూజించి సవ్యంగా భూమిని చుట్టూ వచ్చుటకు విడిచెను. దాని సంరక్షణకై సుమంత్రుడితో రథము ఎక్కిన శత్రుకుని 10,000 మంది సైన్యములను వెంటనిచ్చి పంపించి వశిష్ఠుడు బ్రాహ్మణులతో ఊరికే కూర్చొని ఉన్నారు. శ్రీ సీతారాముడు సరయూ తీరమున యజ్ఞవాటికలో మునులు నిండి ఉండగా మంగళ చరిత్రములు శుభకరమైనటువంటి చరిత్రలను వింటున్నారు మునుల దగ్గర నుంచి. అప్పుడు శ్రీరాముడు జింక చర్మము ధరించి పవిత్ర పాణి అయి చేయవలసిన కార్యములను తెలుసుకొని గురు సన్నిధిలో కోటి సూర్యప్రకాశుడై వెలుగుతున్నాడు. ఆ యాగదీక్షలో ఉన్నప్పుడు కమల పుష్పముల హారములను వేసుకొని దివ్య నూతన వస్త్రములు ధరించి అలంకారమై శోభిల్లుచున్నారు. వారి పత్రులను సంతసించు
కాతుల దండలను అలంకరించుకొని మంచి చీరలు ధరించి చందనాదులను రాసుకొని చేత మంగళ వస్తువులను ఉంచుకొని దీక్షశాలకు వచ్చారు. ఆ విధంగా అప్పుడు వాద్యములు మ్రోగుచెండును, నృత్య గీతములు జరుగుచెండును. అంతలో అతనికి శ్రీరాములు వారి అశ్వమేధ యాగ వార్తను విని దినదినము మునీందులు వచ్చుతున్నారు. ఎక్కడి నుంచో రాముడు వారు అశ్వమేధ యాగం చేస్తున్నారంటే అక్కడికి వస్తున్నారు. కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, మార్కండేయుడు, మృకండుడు, శవనుడు, ముద్గరుడు, అసితుడు, పరశురాముడు, దేవరుడు, వ్యాసుడు, నారాయణుడు, కద్రుడు, విభాండకుడు, నారదుడు, గాలవుడు, శివదాస, భానుదాస్, హరిదాసులను, మహాతపస్ములు, శివవర్మ, రుద్రవర్మ, శివశర్మలను మునీంద్రులు, ఏకశృంగ, చతుశృంగ, సప్తశృంగ, త్రిశృంగులను, తిరబాండు, భృగువు, భార్గవుడు, అలాగే గురుడు, ధౌమ్యుడు, కణ్మునుడు, ఏకపాదుడు, త్రిపాదుడు, ఊర్ధ్వబాహువు, ఊర్ధ్వపాదుడు, ఊర్ధ్వాక్షుడు, ఊర్ధ్వాస్వుడు, వృద్ధ గౌతముడు, త్రిశిరుడు, పర్ణాదుడు, చంద్రసంజ్ఞుడు, ఋష్యశృంగుడు, మాతంగుడు, జాబాలి, అగస్త్యుడు, దధీచి, సౌనకుడు, సూతుడు, సుతీష్ణుడు, లోమసుడు, వాల్మీకి, వేదనిధిగ వ్యాసుడు మొదలుగా గల ఇతర మునీంద్రులు భార్యాపుత్ర గొడుగులతోడ వచ్చిరి. కొందరు ఆకులనే ఆహారంగా తీసుకునేవారు, కొందరు వాయుభక్షకులు, కొందరు గడ్డి కొనలపై పడిన నీటిని త్రాగి తపస్సు చేసుకునేవారు, కొందరు నిరాహారులు, కొందరు భిక్షనే ఆహారంగా తీసుకునేవారు, కొందరు పరదత్తాసనులు, కొందరు అనాయాసముగా లభించిన ఆహారంతోనే జీవించేవారు, కొందరు మౌనవ్రతులై ఉన్నవారు, కొందరు నారబట్టల వారు, కొందరు కావిగుడ్డల వారు, కొందరు చర్మాలనే వస్త్రాలుగా ధరించిన వారు, కొందరు ఆకాశమనే వస్త్రముగా ధరించిన వారు అంటే దిగంబరులు, కొందరు కిసరయ వస్తువులను, కొందరు పంచాగ్ని సాధనాపరులను, కొందరు పొగనే ఆహారంగా తీసుకునేవారు, కొందరు విరాగులనై ఇట్లు వివిధ వన దుర్గ పర్వతాశ్రముల్లో వసించు వారందరూ కూడా తమ తమ పత్నులను, పుత్రులను, శిష్యులను వెంటబెట్టుకుని వచ్చారు. ఇట్లే ప్రతిదినము శ్రీరాముని యజ్ఞోత్సవం చూచుటకై కోట్ల కొలది మునీంద్రులు వస్తూనే ఉండేవారు. వారిని అందరినీ రఘునాథుడు స్వయముగా లేచి స్వాగతిస్తూ ఉండేవారు. ఆసనాది ఉపచారముల చేతను, మధుపర్కాదుల చేతను సాదరముగా సత్కరిస్తూ ఉండేవారు. పిదప శ్రీరాముడు యజ్ఞవాతమైన కామధేనువును దివ్య వస్త్ర ఆభరణ సువర్ణ శృంగాదులచే పూజించి జగన్మాతయకు, కామధేనువా, నీవు నా యజ్ఞమున ప్రసన్నురాలువై ద్విజాదులకు మృష్టాన్నమునిచ్చుదానముగా ఉన్నావని ప్రార్థించి నమస్కరించి పాకశాలలో పట్టు వస్త్రం మీద నిలిపాడు కామధేనువు. అంత కామధేనువు పరితుష్ణి అయి జానకీదేవికి ఎల్లప్పుడూ కావలసినంత షట్రసములను ఇస్తూనే ఉందట. వంటగదుల్లో నిప్పితో పరబడలేదు, నిప్పు వెలిగించి ఏదో వంట చేయడం కాదండి, కామధేనువు అన్నీ ఇస్తుంది. అలాగా మునీంద్రులు వారికి ఇష్టమైన ఆహారములతో సంతుష్టులవుతూ ఉన్నారు. శ్రీరాముడి యజ్ఞమున ఎట్లెట్లు దేనిని చింతించునో అట్లు వాటిని కామధేను, చింతామణులు తప్పకుండా ఇస్తూ ఉండేవి. అట్లే సీతయ్యను తమ మదిని దేనిని కోరుకున్నో దుర్లభము వాటిని కామధేనువు ఇస్తూ ఉన్నది. సర్వత్రా యజ్ఞవాటికలో బ్రాహ్మణాదులకు తృప్తిగా జానకియే వడ్డించుతూ ఉండేది. వడ్డల్లో అంతటా స్త్రీల యొక్క కంకణ ధ్వనులను, తర్వాత నూపురనాదములను వినవస్తూ ఉండేవి. చేతికి వేసుకుంటారు కదా ఆ కంకణాలు వడ్డించేటప్పుడు, ఆ విధంగా అవే వినిపిస్తున్నాయట. శ్రీరాముడు ఉదారముగా సంతర్పణ చేయుట. తరువాత శ్రీరాముడు లక్ష్మణుని పిలిచి, తమ్ముడా, అన్ని ఆచార వ్యవహారాలను పరిశీలించి వారికి సాదరముగా నా ఆజ్ఞను తెలుపుము. బ్రహ్మచారి కానీ, గృహస్థుడు కానీ, వానప్రస్థాశ్రము కానీ, యతి కానీ ఎవ్వరైనను బాటసారిగా వచ్చినా వారిని నా ఆజ్ఞను అనుసరించి ప్రయాణమును మానుకొని ఇక్కడికి రావలేను. ఇటువైపు నుంచి ఎవరు మామూలుగా వెళ్ళినా వాళ్ళందరినీ కూడా ఎవరైనా సరే, వాళ్ళు సన్యాసులైనా అవ్వచ్చు, సంసారాలు అవ్వచ్చు, గృహస్థాశ్రమం ఉండొచ్చు, బ్రహ్మచారి అవ్వచ్చు, ఎవరైనా వారిని ఇక్కడ తీసుకురా. ఈ యజ్ఞ సమయంలో ఇంకా ఎప్పుడు నా ఆజ్ఞకు ఎదురు చూడవద్దు. అంటే వాళ్ళని రమ్మని వీళ్ళని రమ్మని ఆజ్ఞాపించే వరకు నువ్వు ఎదురు చూడదు. ఎవరిస్తే వాళ్ళని తీసుకొచ్చేయడమే. ఎవరి విషయమైనా కోపించకూడదు అని ఆజ్ఞాపించగా, కోపించకూడదట. మళ్ళీ
అట్లేని లక్ష్మణుడు నగరచారును పిలిపించి శ్రీరామాజ్ఞను వివరించారు. మరలా శ్రీరాముడు లక్ష్మణుని పిలిచి బ్రహ్మచర్యాది ఆశ్రమ ధర్మపరాయణులు, వారి పత్నులు, బాలురు, శిష్యులు, వారి బంధువులు, నగరవాసులు, గ్రామముల నుండి వచ్చిన వారు, వారి సంబంధులు, స్త్రీలు, వీళ్ళందరూ కూడా లక్ష్మణుడా, దాసీజనులు వీరందరూ దేనిని ఆపేక్షించదరో వారికి దానిని నన్ను అడగకుండానే ఇయ్యచ్చు. ఎవరికి ఏది ఆపేక్ష ఉంటే అది ఇయ్యి. ఇందుకు విచారం అక్కరలేదు. ఎల్లప్పుడూ అంత్యజుల వరకు అందరూ ఎవడైతే చిబ్బర వాళ్ళు ఉన్నారో వారు కూడా ఆనందించాలి. ఏ ఒక్కరి ఆపేక్షను కూడా విపరీత అయ్యో నాకు ఇది ఎవ్వరు రాలేదే అని ఎవ్వరు అనుకోకూడదు. అయోధ్యను, కామధేనువును, జానకిని, కౌస్తుభరత్నమును, చింతామణిని, పుష్పకమును, రాజ్యకోశాదులను, ఇంకా నీ ఇష్టముకు ఏ వస్తువునైనను ఆపేక్షించిన వారికి నువ్వు ఇవ్వకపోవటం నేను వింటినా కొంచెము కూడా సంతోషించను. నేను ఎవ్వరికి ఏది కావలిస్తే అది కనుక నా భయమును గుర్తించి నిర్విచారుడవై ఇచ్చుచుడుము. నా యజ్ఞమును భంగపరిచితివా, నా తల కొట్టిన వాడవుతావు. ఒకవేళ ఈ ఆజ్ఞలో ఏదైనా కొంచెం తేడా వచ్చినా నా తలను కొట్టినట్టుగా భావిస్తాను. లక్ష్మణుడా, ఎల్లప్పుడూ నా ఈ మాటలను తప్పక స్మరించుతూ ఉండుము. ఇట్లు చెప్పిన శ్రీరామ శాసనమున లక్ష్మణుడు అంగీకరించి యథార్థముగా అంతటిని అట్లే నెరవేరుస్తూ ఉన్నట్ట. శతకోటి ప్రవిస్తరమైనటువంటి రామకథలో శ్రీమద్ వాల్మీకి మహర్షిచే రచింపబడిన ఆనంద రామాయణములోని యాగకాండలో లక్ష్మణాజ్ఞను వివరించే 2వ సర్గ ముగిసింది. ఇక 3వ సర్గ చెప్పుకుందాం. ఏమిటి 3వ సర్గ? మళ్ళీ రామదాస్ గారు శ్రీరామదాస ఉవాచ అదముక్తస్తదా వాజీ రాఘవేణ మహాత్మన యజ్ఞాంగశ్యామకర్ణ స పూర్వదేశం నియోజవాత్ శత్రుఘ్నేన చ సైన్యేన ప్రాప్తో భాగీరథీ తటం ఏతస్మిన్నంతరే రామః స్వప్రతాపం ప్రదర్శయన్ చకార కౌతుకం తత్ర శత్రుఘ్నస్య పురోమహత్ బ్రహ్మావర్తం మహాదేశం త్యక్త్వా గంగాతటం ప్రతి యావత్ ప్రాప్తః శ్యామకర్ణాస్తావదా సీద్ధర నైర్ధిన గంగాయాం చ మహాపూరో యత్ర నౌకాపి కుంఠిత శత్రుఘ్నేనాపి తద్దృష్ట్వా కుంఠితాం గతివీక్షత కాలాతిక్రమబీత్యా యచ్చిత్తే గతింత్యత్ ఆదావేవాపి మే విఘ్నం ఉత్పన్నం గమనే మహత్ గ్రాసే ప్రాథమికే యద్వన్ మక్ష్వికా పతనం తథా. యజ్ఞాస్తోమునకు గంగా అనేది దారి ఇచ్చిందట. చూడండి శ్రీరామదాస్ గారు ఏం చెప్తున్నారో చూడండి. పిమ్మట మహాత్ముడకు రామునిచే విడువబడి యజ్ఞాస్త్రం వేగముగా భారతదేశం తూర్పు భాగానికి వెళ్ళిందట. సైన్యముతో శత్రుఘ్నుడును దాని వెంట పయనిస్తూ గంగా తీరము చేరుకున్నట్ట. అంతలో అక్కడ శ్రీరాముడు తన మహిమచే శత్రుఘ్నుని ఎదుట ఒక అద్భుతమును జరిగించేట. ఏమన్నా గుర్రము బ్రహ్మావర్తమును మహాదేశములను వదిలి గంగా తీరమునకు వచ్చినప్పటికీ గంగలో మహాప్రవాహము నిండి ఉంది, పూర్తిగా నిండి ఉందట. నది పడవ పగిలి ఉండిపోయిందట. దాని శత్రుఘ్నుడు దాన్ని చూసి సమయం మించిపోవచ్చున్నదని భీతిచే తన మనస్సులో ప్రయాణమున మొదటినే విఘ్నము సంభవించినది కాబోలు అనుకున్నట్ట. శత్రుఘ్నుడు ఎలాగైనా భోజనము చేయడానికి మొదటి ముద్దలోనే ఈగదూరినట్లుగా అయిందని బాగా భావించన్నమాట. అంటే భోజనం చేసేవాడికి మొదటి ముద్దలో ఏకుంటే లోపలికి వెళ్తుంది కదా ముద్ద, అలాగే గంగానది దగ్గరికి వెళ్ళేసరికి పెద్ద ప్రవాహంతో పడవ విడిపోయి ఉందట. అయితే అయినప్పటికీ ఇప్పుడు శ్రీరామచంద్రుని ప్రతాపం వలన ప్రయాణమవుగాక నిశ్చయించుకొని రథముపై పయనిస్తున్న శత్రుఘ్నుడు గంగా తీరము నిలిపి గంగాదేవిని చక్కగా పూజించి సర్వలోకములను ఋషులను విరుచుండుగా గంగాదేవి పుణ్యవతి శ్రీరాముని యందు సత్యము ఉన్న ఎడల ససైన్యులకు నాకు దారి నీము అని అడిగేటండి, ప్రార్థన చేసేట. ఆ వచనముని వినిన గంగానది తన వేగమును ఆపి దారిని చూపిందట. పిదప క్షణమాత్రమున యజ్ఞాస్తుము కాలినడకతో నదిని దాటిందట. అట్లే సైన్యముతోనూ శత్రుఘ్నుడు సుమంత్రుడు కూడా నదిని దాటారు. కీకటమని చెప్పబడు మగధ దేశమునకు వచ్చి అక్కడ గంగా ప్రవాహమును వెనుక చెప్పినట్లే దాటిని మళ్ళీ అలాగే దాటారు. అప్పుడు అందరూ శ్రీరాముని ప్రతాపమును పొగుడుతూ సీతారామును జై జయనాథమునితే కొనియాడు. జై సీతారాం జై సీతారాం అనుకుంటున్నారు అక్కడ ఉన్నవారందరూ గంగాదేవి దారివ్వడం చూసి. నీలిరంగు చెవి గల యజ్ఞాస్త్రం అక్కడ నుండి తూర్పునకు పయనించిందట. మగధరాజు యజ్ఞాస్త్రం వచ్చుచున్న సంగతిని విని తన పట్టపుటేనుగును సైన్యములను ముందు పెట్టుకుని
గుర్రము వద్దకు వచ్చి దాని నొసట ఉన్న లేఖను చదువుకుని సాదరముగా దానిని ఆరాధించి సైన్య సమేతుడైన శత్రుఘ్ను సత్కరించి తమ సమస్త సంపదలను సమర్పించి తన దేశం వారిని నాగరికులను అంతఃపుర స్త్రీలను పుత్ర మిత్ర మంత్రి ప్రముఖులను సపత్నీకులను నిజ పురోహితులతోడ అయోధ్యలోని యజ్ఞములకు పంపించి తాను సైన్యముతో యజ్ఞాస్త్రం యొక్క చరణములను కనిపెట్టుకొనుచు శత్రుఘ్నుని ఆజ్ఞగా అనుసరించువానిగా నమస్కార భావంతో వస్తూ ఉన్నారట ఆయన మగధ దేశపు రాజు. మిగతా వాళ్ళందరినీ కూడా తన పట్టవరాళ్ళు వాళ్ళందరినీ కూడా యజ్ఞానికి పంపించి తాను యజ్ఞాస్త్రంతో సైనికులతో వెళ్ళాట. అదేవిధంగా 9 దిక్కుల్లోని సమస్త రాజులు కూడా యజ్ఞాస్త్వాన్ని అనుసరించారు. ఎంతమంది? 10,000 మంది అశ్వాన్ని అధిరోహించి శత్రుఘ్నుడు సుమంత్రుడు ముందు బయలుదేరారు. ఆ తర్వాత మగధ దేశపు రాజు తన సైన్యంతో వచ్చాడు. ఆ తర్వాత అదేవిధంగా 9 దిక్కుల్లోని సమస్త రాజులు యజ్ఞాస్త్వాన్ని అనుసరించారు. యజ్ఞాస్త్రమును భూమిలో ఒక్క రాజు కూడా బంధించలేదు. దానిని బంధించటకు ఇంద్రాదులకు చేత కాదు, దానవుల చేత కాదు. అంత యజ్ఞాస్త్రము అంగ వంగ కళింగాది నానాపూర్వ దేశంలో పర్యటించి తూర్పు సముద్ర తీరానికి వచ్చిందట. యజ్ఞాస్త్రము దక్షిణ దిక్కున సంచరించట. ఆ యజ్ఞాస్త్రం ఏం చేసిందంటే రాజసమూహంతో కూడి దక్షిణాభిముఖంగా పయనించి గోదావరి నదిని దాటి ఆంధ్ర ద్రవిడ దేశములను చూసి ఆరవార దేశమును అతిక్రమించి మంగళమగు సమస్త కాంచీ మండల ప్రదేశములన్నీ కూడా చూస్తూ కావేరీ నదిని దాటి చోళ దేశము గుండా పయనించి శ్రీ రామసేతువునకు వచ్చిందట. తర్వాత గుర్రము పడమర దిశగా పయనిస్తూ తామ్రపర్ణి నదిని దాటి 12 విధములు కేరళ దేశమును దాటి గోకర్ణమునకు వచ్చి కృష్ణా తీర ప్రదేశమును చూచుచూ కర్ణాటక దేశమును దాటి కొంకణ దేశమును దాటి ఆయా దేశపు రాజులకు కూడా భీమానదీ ప్రదేశమును చూచి మహారాష్ట్రమునకు వచ్చి గౌతమి నదిని దాటి విదర్భను చూచి అభీర మండలమును చేరి మాళవమునకు వచ్చి పుణ్యముకు మహానదిని దాటి సాభ్రమతిని లంఘించి జార్జర దేశమును అతిక్రమించి ప్రభాసానికి వచ్చిందట, ప్రభాస్ తీర్థానికి. అదేవిధంగా యజ్ఞాస్త్రం ఉత్తర దిక్కును సంచరించడం, అనర్థ దేశమునకు పోయి సౌవీర దేశమును, మరుదేశమును, ధన్వదేశమును, సారస్వత దేశమును, మత్స్య దేశమును, మధురములను దాటిందట. సూరసేన దేశాలను, పాంచాల దేశాలను, కురుక్షేత్రాన్ని, కేకేయ దేశాలను క్రమముగా దాటి కాశ్మీరానికి వచ్చిందట. పిదప భిల్ల దేశము, శక దేశము, గౌడ దేశము దాటి యవ్వన తామ్రదేశమును చూచి నానా దేశములను వీక్షించు కరతోయ నదీ తీరముననే వాయువేగంతో వచ్చుచూ పింబట జ్వాలాముఖికి వచ్చి దోషభీతి వలన కరతోయా నదిని దాటి ముందుకు పోక హరిద్వారమునకు వెళ్ళిందట. ఆ దోషం ఏమన్నా కర్మనాశ నదిని స్పృశించడం చేత కరతోయా నదిని గండకిగా అతిక్రమణగా చెప్పుకున్న చేతను ధర్మము నశిస్తుందట. ఆ గండకీ నదిని దాటకూడదట, ఎవరో కూడా దాటితే దోషం వస్తుందట. అది మాట. యజ్ఞాశ్రము గంగా తీరమునే హిమాద్రి ప్రదేశములను వేగముగా దాటి బదరికాశ్రమును వీక్షించి కలాప గ్రామవాసులచే సమ్మానింపబడి మానస సరోవరానికి ఏతించి సారక్షేత్రమును అవలోకించి మిథిలా దేశమునకు వచ్చి నానా దేశములను అతిక్రమించి యమునా నదికి, కాశీకి వచ్చి త్రివేడికి వచ్చి వేగముగా అంతర్వేదికి ఏతించింది. శృంగబేరపురానికి పోయి తమసా నదిని దాటి నైమిసారణ్యమునకు వెడలి గోమతీ నదిని దాటి బ్రహ్మవంపు చూచి మనోహరముగు దేశమును వీక్షించుచు కోసల నాయక దివ్య దేశమును ఏ అజ్ఞాస్త్రము 6 మాసముల లోపల నానా దేశపు రాజులతోడా శత్రుఘ్న పరివారం వచ్చి సాకేత రాజధానిలో యజ్ఞవాటికలో ప్రవేశించింది. ఇవన్నీ తిరిగి మళ్ళీ యజ్ఞవాటికి వచ్చింది, సాకేతపురానికి వచ్చింది. శ్రీరామ అశ్వమేధమున జన సంబంధాది వైభవముట. పిదప శ్రీరాముడు యజ్ఞాస్త్రాన్ని చూసుకుని లక్ష్మణుని ఆజ్ఞాపించేట. అతడును పట్టపటేలకు ముందు పెట్టుకొని సైన్య వైభవములతో భేరీ మృదంగా అది మంగళవాద్యములతో మ్రోగుచుండగా, నృత్యగీతములు జరుగుచుండగా, బ్రాహ్మణ వేదఘోషలు జరుగుచుండగా ఆ యజ్ఞాశ్వమును స్వాగతించి పూజించి రాజమార్గమును అలంకరించి తిన్నగా యజ్ఞమండపానికి తీసుకుని వచ్చేట. ఆ గుర్రపు దర్శనము మహోత్సవం బాగా చక్కగా జరిగింది. అయోధ్యాపురికి చుట్టూన 10 ఆమడల భూమి రాజులచే రాజులుతూ ఉండి 10 ఆమడల వరకు రాజులే ఉన్నారట. అప్పుడు అక్కడ రాజులందరూ కూడా తమ సైన్యములతో 9 వలె పరిభ్రమిస్తూ
తాము ముందు పంపినటువంటి తమ ఇష్టమిత్ర పుత్ర కళత్ర పరివార నాగరిక దేశీయాది జనులు వెతుకుతున్నారు. తమ వాళ్ళని ముందు పంపించారు కదా, పంపించి తమ సైన్యాలతో వాళ్ళని అశ్విన్ వెనకాల వచ్చారు. వాళ్ళందరూ వెతుకుంటున్నారు. తమ వారిని మరునాడు, కొంతమంది రెండవ నాడు, కొందరు 3వ దినముల్లోనూ, కొందరు 5 దినముల్లోనూ, కొందరు 7 దినముల్లోనూ కనుగొంటున్నారు ఒకరికొకరు. కొందరు భేరీనాదములచే తమ వారిని చూసుకున్నారు. తమ నాదాలు ఉంటాయి కదా గుర్తుగా, ఆ నాదాలు వాయిస్తే కొందరు 15 రోజులకు, కొందరు 1 నెలకు కనుగొనబడేరట. ఒకరినొకరు కలిసిపోవడం, ఆ రాజులను, ఆ సైన్యాలు, ఆ పట్టపురాణులు. ఆ యజ్ఞమున కొందరికి వియోగమే చిరకాలం జరిగిందని కనబడడం లేదట అంతమంది జనాలు. ఆ సంగతిని ఎరిగి శ్రీరాముడు సాధారణముగా లక్ష్మణుని తమ్ముడా, ఈ మహాజనుల్లో అన్యోన్యముగా సమర్థము చే వియోగము విశేషముగా కలుగుతున్నది. దానికి నేనొక యుక్తిని చెప్పేదను, నీవు దాన్ని విని అట్లు చేయము. తపసా నదీ తీరమున చక్కని మహాశాలను ఒకదాన్ని నిర్మించి అక్కడ పెద్ద పెద్ద దుందుబులచే మహాఘోషమును వినునట్లు చేసి ఎవ్వరెవ్వరు వియోగమందిరి ఉన్నారో వారందరూ తమసా నదీ తీరమున శోభించుచుండు శాలను ప్రవేశించండి. అక్కడ మీ వారిని చూచెదరగాక అని చాటింపు వేయించండి. ఎవరు కనబడటం లేదట, ఒకరికొకరు పాపం కనబడకపోతే అప్పుడు రామచంద్రుల వారు అన్నారట, నువ్వు తమసా నదీ తీరానికి వెళ్ళి పెద్ద శాలను నిర్మించు, పెద్ద పెద్ద శాలను నిర్మించి అక్కడ పెద్ద దండోరా వేయించు, ఎవరికైతే తమ వారు కనబడలేదో వాళ్ళందరినీ కూడా అక్కడికి వచ్చేయమను అని చెప్పి, మరియు అక్కడనే అన్యములని తెలియవచ్చు, చతుష్పదాది సకల వస్తువులను పెట్టించవలను, ఎవరి వస్తువులను వారు వచ్చి తీసుకువెళ్ళెదురుగాక అని ఆజ్ఞాపింపగా అట్లేని లక్ష్మణుడు శ్రీరాముడు చెప్పినట్లుగా చేశాడు. సర్వజనులను అక్కడ చేరి వారిని స్త్రీ బాలకాది జనులు కనుగొన్నారట. చతుష్పదాది వస్తువులకు దొరుకుతూ వచ్చునేట, అన్నీ కూడా దొరికేట. ఎప్పుడైనా దేనిని మరచి విడిచిపోయినా ఇతరులు దానిని చూచి అక్కడ నుంచిగా తీసుకోవచ్చు అనమాట. తీసుకుంటూ ఉన్నారట. ఎవ్వరూ కూడా ఎవరి వస్తువు నా వస్తువు కాదు నేను తీసుకోవాలి, అలాగే ఎవరి వస్తువులు వారే తీసుకునేవారట. ఇట్లు శ్రీరాముడు చేసిన యజ్ఞమున సమర్థ కోలాహలము కలిగినది. చెవిలో మాట్లాడిన ఒకరి శబ్దం మరి యొక్క వినబడదు. గట్టిగా చెవిలో దగ్గర పెట్టి మాట్లాడినా ఆ కోలాహలంలో ఎవరి మాట ఎవరికి వినబడడం లేదట. అంత అక్కడికి వచ్చిన రాజులందరూ గుడారముల్లో యథాసుఖంగా నిలిచేరట. శతకోట ప్రవిస్తరమైన రామకథలో శ్రీమద్ వాల్మీకి మహర్షిచే రచింపబడిన ఆనందరామాయణంలోని యాగకాండలో అశ్వగమమును వివరించి 3వ సర్గ ముగిసింది. ఇక్కడతో ఈ భాగాన్ని ఆపుకొని వచ్చే భాగంలో మళ్ళీ 4వ సర్గ చెప్పుకుందాం. హరి ఓం శ్రీకృష్ణార్పణమస్తు.